పార్ట్ 3 అంటే పార్ట్ 1 మనకి ఏంటది ఫస్ట్ టైం అది, సో మనకి అది ఫ్రెష్నెస్ ఉంటుంది. పార్ట్ 1 అయ్యాక నెక్స్ట్ మనకి పార్ట్ 3 మనకి ఇది చాలా బాగుంది. చాలా బాగుంది నిజంగా, అంటే చాలా బాగుంది. అంటే పార్ట్ 2 కంటే బాగుంది సినిమా. వరల్డ్ బిల్డింగ్ మనకి ఇందులో మనకి వాటర్ ప్లస్ స్కై మొత్తం అన్ని మిక్స్ చేసి బాగుంది. ఏది జేమ్స్ సెట్ అండ్ బాగుంది, మొత్తం ఫ్యామిలీ ఎమోషన్ అది కూడా బాగుంది అన్న. అంటే అంతలా ఉండదు కానీ ఇంగ్లీష్ మనకు తెలిసిందే కదా, ఇంగ్లీష్ సినిమాలు. సో యా పార్ట్ 3 అయితే బాగుంది, మొత్తం బాగుండే. మార్వెల్ ట్రైలర్ కోసం వచ్చినాము. మార్వెల్ ట్రైలర్ అసలు రాలేదు. జేమ్స్ కెమెరాన్ కానీ అంతే. మార్వెల్ ట్రైలర్ వన్ టైం వాచ్ బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ గుడ్. వరల్డ్ బిల్డింగ్ ఎలా చేశారు ఈసారి కూడా సేమ్ స్టెప్స్, సేమ్ అవతార్ 2 లో కంటిన్యూ చేశారు. బట్ ఇట్ వాస్ ఓకే. విఎఫ్ఎక్స్ 3D చూడలేదు, 2D లో చూసాము. బేసిక్లీ థియేటర్ అంతా ఎంటీ ఉండే. ఫస్ట్ షో పోయినాం 7 o'clock కి. స్టిల్ హైప్ ఉంది. CGI ఇస్ వెరీ ఆన్ పాయింట్, బట్ స్టోరీ జర్ర లాగ్ ఉండే చాలా. అదర్ దెన్ దట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ గుడ్. తోపు ఉండే బట్ ఓకే, వన్ టైం వాచ్. మార్వెల్ ఫ్యాన్స్ జర్ర డిసప్పాయింటెడ్ అంతే. ఎండ్ దాకా కూర్చున్నాం, క్రెడిట్స్ అయిపోయినాయి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని వచ్చింది. డిసప్పాయింట్మెంట్ ఏం లేదు, అసలు ఏం లేదు. ఆల్రెడీ ఒక లీక్ అయింది క్యాప్టెన్ అమెరికా, అది వేరే దానికి వచ్చినాము. బట్ యా అంతే. యాక్చువల్లీ ఇట్స్ ఫకింగ్ ఆసమ్. ఇట్స్ వెరీ వెరీ గ్రేటర్ దెన్ పార్ట్ 2. ఖచ్చితంగా మ్యాచ్ చేసింది. వరల్డ్ బిల్డింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ద ఫస్ట్ పాయింట్ ఈజ్ వరల్డ్ బిల్డింగ్. మనకి తెలుసు కదా, హైదరాబాద్లో ది బెస్ట్ థియేటర్ ఈజ్ PCX. మన PCXలో వచ్చిన ఎక్స్పీరియన్స్ అసలు ఇంకే థియేటర్లో రాదు. Actually, this movie not only visuals are extremely high, but it's not only visuals, it's about the emotions, the moral conflicts between the people. Family emotions correct connect అవుతాయి. The movie is on family emotions. ఇండియన్ సినిమాలతో కంపేర్ చేస్తే అవతార్ 3 ఎలా అనిపించింది? అసలు no comparisons. It is very very higher than our Indian movies. I think Varanasi and Ramayana will come closer to this, but అసలు కంపారిజనే లేదు. It's very very higher than. థ్యాంక్ యూ గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ, నాకు చెప్పనీకి ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ ఇప్పుడే అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ చూసి వస్తున్నాను PCXలో. అండ్ డెఫినెట్లీ ఒకటే మాట చెప్తా అండి, ఇట్ ఈస్ లైక్ ట్రెమెండస్ ఫిలిం. చాలా గొప్ప సినిమా చూసిన ఫీల్తో బయటకు వచ్చాను నేనైతే. జేమ్స్ కెమెరాన్ గారు మనకి ఏదైతే పార్ట్ 1 నుంచి ఆ హైప్ క్రియేట్ చేస్తున్నారో ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా, అండ్ పార్ట్ 2కి పార్ట్ 3కి స్టోరీ ఇంటర్లింకింగ్గా చేస్తూ ఎవ్రీ సీన్ గూస్ బంప్స్తో రాసుకొని ఒక విజువల్ వండర్ చూసిన ఎక్స్పీరియన్స్తో బయటకు వస్తాం. అండ్ దెర్ విల్ బి ఫ్యూ పీపుల్ 3.5 hours ఎందుకు కూర్చోవాలనే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, లైక్ ఇవాళ రేపు 3 hours 3.5 hours ఈజ్ అ క్వైట్ కామన్. తెలుగు సినిమాల్లో కూడా మనం చూస్తున్నాము. స్క్రీన్ ప్లే ఎంగేజింగ్గా ఉంటే 3 hours కాదు 4 hours కూడా కూర్చుంటామని బాహుబలి ఎపిక్తో చూపించారు మన తెలుగు ఆడియన్స్. డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ వాచ్ దిస్ వీకెండ్. ఎస్, అది పార్ట్ 1 నుంచి ఆయన ఎక్కడ డివియేట్ అవ్వలేదండి కాన్సెప్ట్కి. పాండోరా కాన్సెప్ట్ తీసుకొని హూ ఈజ్ అగైనెస్ట్ పాండోరా అండ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దట్ వరల్డ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంటర్లింకింగ్ ఫ్రమ్ ద పార్ట్ 1. ల్యాగ్ అని నేను అనను, బట్ ఇట్స్ లెడ్ అంటే ఎ బిట్ లెట్ డౌన్, కొంచెం లెట్ డౌన్ కంపేర్ టు ద పార్ట్ 1. మనం పార్ట్ 1 ఎంత హైప్తో చూస్తుంటామో కమింగ్ టు ద సీక్వెల్స్, ఈ ఫైర్ అండ్ యాష్లో కూడా అక్కడక్కడ కొన్ని లెట్ డౌన్ సీన్స్ ఉంటాయి, బట్ మనకు అవి తెలియకుండా ఆయన స్క్రీన్ ప్లే రాసుకున్నారండి. ఇది కంప్లీట్లీ రివెంజ్ డ్రామా. ఫైర్ అండ్ యాష్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు వీ క్యాన్ ఎక్స్పెక్ట్ సమ్ సీరియస్ రివెంజ్ కాన్సెప్ట్స్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ రివెంజ్ సీన్ విల్ గివ్ గూస్ బంప్స్. ఖచ్చితంగా చిన్నపిల్లలు అయితే ఆ 3D ఎక్స్పీరియన్స్ చాలా బాగా ఎగ్జైట్ అవుతారు. అవును, డెఫినెట్లీ అండి. ఇట్ ఈస్ లైక్ కైండ్ ఆఫ్ ప్రమోషన్ అనుకోవచ్చు. మనం విన్న ప్రకారం వారణాసి గ్లిమ్స్ కూడా ప్లే చేస్తారని విన్నాము, బట్ హోప్ సో వెరీ సూన్. నాకు తెలిసి ఒక వారణాసి అనేది ఒక గ్రాండ్ లైక్ మనం బిగ్ స్క్రీన్ మీద ఇంటర్నేషనల్గా ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ వెరీ. ఐ మీన్ ఇప్పుడే చెప్పేసి ఏదో ఎక్కువ చెప్పేసినట్టు ఉంటుంది. లెట్ us వెయిట్ ఫర్ ద సర్ప్రైజెస్ ఫ్రమ్ రాజమౌళి గారు. అండ్ డెఫినెట్లీ మహేష్ గారు విల్ నాట్ గోయింగ్ టు డిసప్పాయింట్ us ఎనీమోర్. మనం ఇప్పుడే ప్రెడిక్ట్ చేయలేమండి. నేను ఒక్కటే షో చూసి వచ్చాను. ఒక్క షో చూసేసి మనం కలెక్షన్స్ ప్రెడిక్ట్ చేయడం అనేది నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఇది 3 days వీకెండ్ రన్ అవ్వనివ్వండి. అండ్ నో మ్యాటర్ వాట్, ఒక మంచి సినిమాని మన హైదరాబాద్ వాళ్ళే కాదు ఇండియా వైడ్ ఎక్కడ ఉన్నా సరే మన వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఖచ్చితంగా థియేటర్కి వస్తారు. డామినేటింగ్గానే ఉంది, బట్ హీరో ఈజ్ ద వన్ హూ విల్ విన్ అట్ ద ఎండ్ కదా.
అంటే హైప్ అది ఏమైనా మ్యాచ్ అయిందా లేదా డిసప్పాయింట్ చేశారా? డిసప్పాయింట్మెంట్ ఏం లేదు, విజువల్స్ కోసం అయితే వెళ్ళొచ్చు బస్. స్టోరీ అంటే యాజ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ స్టోరీ కంటిన్యూ అవుతుంది. విజువల్స్ అయితే చాలా బాగుంది, చాలా సెక్సీ పీక్స్, చాలా బాగుంది. వీలుంటే ఇఫ్ యూ కెన్ పీసీఎక్స్లో చూడండి బస్. చాలా బాగుంది, అంటే హైప్ అది మ్యాచ్ అయిందా లేదా డిసప్పాయింట్ అయింది? చాలా మ్యాచ్ అయింది, బాగుంది. పోస్ట్ క్రెడిట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. పోస్ట్ క్రెడిట్ బాగుంది. ఇంకా రిపిటేటివ్ సీన్స్ ఉన్నా సరే సెకండ్ పార్ట్తో పోలిస్తే థర్డ్ పార్ట్ బెటర్ ఉంది. బట్ ఆ సీక్వెల్ మ్యాచ్ చేశారా మొత్తం? సీక్వెల్ మ్యాచ్ చేశారు. సెకండ్ పార్ట్ తర్వాత స్టోరీ బిల్డింగ్ బాగా అయింది. ఫస్ట్ పార్ట్ మ్యాజిక్ మళ్ళీ కొంచెం థర్డ్ పార్ట్లో చాలా బాగా అనిపిస్తుంది. 3D ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఐమాక్స్ ప్రింట్ అయితే టాప్ నాచ్. లాస్ట్ 40 minutes అయితే బ్యూటిఫుల్. బట్ సెకండ్ పార్ట్ కన్నా మనకి థర్డ్ పార్ట్ అనేది చాలా బాగా తీసాడు. విజువల్గా చాలా బాగుంది, స్టోరీ పరంగా అంతా బాగానే ఉంది. క్యారెక్టరైజేషన్ బాగా తీసుకున్నాడు, స్టోరీ పరంగా బాగా అంతా బాగుంది. కాన్వర్జేషన్ అంతా బాగుంది. మేబీ జేమ్స్ కెమెరాన్ కూడా డైరెక్ట్ చేస్తాను వారణాసిలో ఒక సీన్ అని చెప్పాడు కదా, మేబీ అది చేస్తే చాలా బాగుంటుందని ఫీల్ అవుతున్నాను. చాలా బాగుంది విజువల్గా. సెకండ్ పార్ట్ కన్నా ఈ పార్ట్ చాలా విజువల్ వండర్గా ఉంది. పిల్లలు ఫ్యామిలీ ఫుల్ ఎంజాయ్ చేసే మూవీ ఇది, చాలా బాగుంది. ఆ సినిమా బాగుందన్న అనే నెక్స్ట్ ఇంకో వస్తుందా సినిమా? ఇంకో పాట ఉందా? సినిమా అయితే ప్రస్తుతం అయితే మంచిగా ఉండే అన్న, సూపర్ ఉంది. బాగుందన్న 1, 2, 3 ఇది బాగుంది సినిమా. ఇంకా హైలైట్ ఉంది, వేరే ప్రపంచంకి తీసుకుపోయినట్టుంది సినిమా, మాత్రం హైలైట్ ఉంది. సినిమా బాగుందన్న.